ముందుగా అందరికీ నమస్కారం. మరి ఎస్సీ వర్గీకరణ అనేది కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు గారు దళితుల అభ్యున్నతి కోసం చేయటం జరిగినది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక దళితులకి ఎంతో ఉపయోగకరమైన స్కీములు పెట్టడంలో ముందున్నది. ఇప్పుడు రాబోయే విద్యా సంవత్సరానికి ముందుగా డిఎస్సిని ప్రకటించి మరి ఎస్సీలకి సామాజిక న్యాయం సమన్యాయం జరగాలనే సదుద్దేశంతో మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఒక ఆర్డినెన్స్ తేవడం జరిగినది. ఈ ఆర్డినెన్స్ ద్వారాగా రేపు జరగబోయే డిఎస్సిలో కానీ ఉద్యోగాల్లో కాకుండా విద్యా వ్యవస్థలో కూడా ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఏ గ్రూపు రెల్లి 12 కులాలకు 1, బి గ్రూపు మాదిగ 18 కులాలకు 1, మరి సి గ్రూపు మాల 29 కులాలకు 3 గ్రూపులుగా విభజించి రెల్లికి 1 అంటే ఏ గ్రూపులో, మాదిగలు బి గ్రూపులో 6.5 ఇవ్వడం జరిగింది. మరి మాలలు 29 గ్రూపులో 7.5 ఇవ్వడం జరిగినది. ఏది ఏమైనా దళితుల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది అన్న దానికి ఇది తార్కాణం. గతంలో కూడా ఏబిసిడి వర్గీకరణ బాబు గారి హయాంలోనే జరిగినది. ఆ రోజు బాబు గారి ఇంటికాడ నుంచి పాదయాత్ర మొదలు చేసిన కృష్ణమాదిక్ గారు నారావారిపల్లి నుంచి వాళ్ళ అమ్మగారి ఆశీస్సులతో హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసిన ఘనత ఎంఆర్పిఎస్. ఈరోజు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణని ఆర్డినెన్స్ తేవడం జరిగింది. దళితుల్లో అన్ని వర్గాలకి సమన్వయం ద్వారా న్యాయం చేయడానికి ఉపయోగపడే వర్గీకరణ ఆర్డినెన్స్ తేవడం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా 96లో ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందాకృష్ణ మాదిక్ గారు 59 కులాలు ఉన్న ఎస్సీలని అందరికీ న్యాయం జరగాలి, బీసీలకి ఏబిసిడి వర్గీకరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల భారతదేశం పాటిస్తూ ఉంది. కానీ ఎస్సీలకు మాత్రం ఉమ్మడి రిజర్వేషన్ని ఉంచింది. దీనివల్ల కొన్ని అణగారిన వర్గాలకి దళితుల్లో న్యాయం జరగట్లేదనేది ప్రధాన సమస్యగా తీసుకొని సుమారు 30 ఏళ్ళు దండోరా ఉద్యమాన్ని కృష్ణమాదిక్ గారు కొనసాగింది. అనేక సందర్భాల్లో 2000లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొమ్మాలపాటి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఎస్సీ వర్గీకరణకి ఆమోదం తెలిపిన ఈ రోజు జరిగింది. అయితే గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఎంఆర్పిఎస్ అని, మాల మహానాడని ఎందరో ఎస్సీలు ఉద్యమాలు చేస్తూ రోడ్లు ఎక్కిన పరిస్థితి మనం గతంలో చూస్తున్నాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎస్సీలందరూ నాకు సమానమే, కానీ జనాభా తామాసా ప్రకారం మరి వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఆనాడు గతంలో కూడా 2000 సంవత్సరంలో కూడా ఎస్సీల పట్ల, అభివృద్ధి పట్ల, రాజకీయ సామాజిక న్యాయం జరగటానికి అప్పటి నుంచి కూడా ఎస్సీల పట్ల ఆయనకి కృతజ్ఞతాభావం కలిగి ఉంది. అయితే ఈ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం మన రంజన్ రాజు గారిని కమిటీ వేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇటీవల మొత్తం కమిటీలు వచ్చిన తర్వాత వాటిలో తప్పనిసరిగా వర్గీకరణ చేయాలి. ఈ వర్గీకరణ వల్ల